కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనాలు కల కోల్పోతున్నాయి. పేకాట రాయుళ్లకు గంజాయి కొట్టేవారికి అడ్డాగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జగిత్యాల వాసులకు ఉల్లాసం కలిగించేలా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం నామరూపాలు లేకుండా పోయింది. స్థానికులు పట్టణవాసులు సాయంకాలం వనానికి వెళ్లి సేద తీరాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొన్నది. టీఆర్ నగర్ పల్లె ప్రకృతి వనం విధ్వంసంపై టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా కూడా సాయంత్రము ఆహ్లాదంగా ఉండేందుకు ఇటు పచ్చని వాతావరణంలో పల్లె ప్రకృతి వనాలను బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యం ఎంతలా అంటే ఒక్కసారి దరూర్ టీఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న పల్లె ప్రకృతి వనానికి వెళ్దాం. దాదాపు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి వనం ఎంత విధ్వంసంగా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒక్కసారి చూద్దాం. జగిత్యాల పట్టణ సమీపంలోని తారక రామనగర్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు సేద తీరేందుకు, చిన్నారులు ఆడుకునేందుకు, పల్లె వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం సదుపాయాలను కల్పించారు. దీనికి కేటీఆర్ పల్లె ప్రకృతి వనంగా నామకరణం చేసి వేలాది మొక్కలు నాటారు. మియావాకీ విధానంలో నాటిన ఆ మొక్కలు ఏపుగా పెరిగి వనంగా మారింది. ప్రజలు సేద తీరేందుకు, ఫోటోషూట్లకు కేంద్రంగా నిలిచింది. వనంలో పండ్ల మొక్కలతో పాటు వివిధ అరుదైన వృక్షజాతులు, ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మొక్కలు సైతం అక్కడ నాటారు. స్థానికులు వస్తే కూర్చునేందుకు బెంచీలు సైతం ఏర్పాటు చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కార్. చిట్టడివిని తలపించేలా ఎంతో ఆహ్లాదాన్ని పంచిన ఆ వనం నేడు వెలవెలబోతోంది. కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే నాదురే కరువయ్యాడు. చెట్ల సంరక్షణ గాలికొదిలేశారు. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. గంజాయి, ఇతర మత్తులో అరుదైన వృక్షజాతులను నాశనం చేయటంతో పాటు చిట్టడివిలో ఎక్కడ చూసినా మత్తు పదార్థాల ఆనవాళ్లే దర్శనమిస్తున్నాయి. విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన బెంచీలను సైతం పగలగొట్టారు. నిత్యం గంజాయి మందుబాబులకు ఇప్పుడా వనం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయినా పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన వృక్షజాతులతో నిలయంగా ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసింది. దీనిని పరిరక్షించాల్సిన మున్సిపల్ అధికారులు వనంపై కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా గంజాయి, పేకాట రాయుళ్లకు అడ్డాగా మారడంపై ప్రకృతి ప్రేమికులు, స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు వనంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పార్కులో ఎక్కడ చూసినా కూడా గంజాయి తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అవశేషాలే కనిపిస్తున్నాయి. మద్యం, అలాగే ఇతరత్ర కార్యకలాపాలకు ఈ ప్రకృతి వనం నిలయంగా మారింది. మరి అధికారులు, మున్సిపల్ శాఖ, జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ ప్రకృతి వనాన్ని కాపాడుతుందా, స్థానికులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా చూస్తుందా వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.